భయ్యా మీరు చూసిన ఫోటోలో ఇతని పేరు ఆ చెత్త నా కొడుకు ఇతని పేరు భీమ్‌రావ్ కాంబ్లే. పుణె చెందిన వ్యక్తి అంట. ఈ చెత్త నా కొడుకు చేసిన పనేందంటే, ఒక 4 ఏళ్ల పిల్లని టెంపుల్ పక్కన ఆడుకుంటుంటే, ఈ చెత్త నా కొడుకు ఒక కౌ షెడ్‌కి తీసుకెళ్ళేసి, ఆ అమ్మాయిని అఘాయిత్యం చేసేసి, రాళ్ళతో కొట్టి చంపాడు భయ్యా. ఈ చెత్త నా కొడుకుని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. తప్పు ఎవరిదంటే, మన రూల్సు, మన న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి గదా! పందిని మేపినట్టు మేపుతా ఉన్నామంట. ఏం చెప్పాలంటే, భయం లేదు ఎవ్వడికి. ఇంకేముంటది? మహా అయితే ఈ ఇష్యూ ఎన్ని రోజులు గుర్తుంటది భయ్యా. ఎన్ని వచ్చినా, ఎన్ని మారినా బాధ అనిపిస్తుంది భయ్యా. ఏం చేస్తే బాగుంటది? ఆడినింక చంపేయకుండా ఇంక ఈ చంపితే ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పేసి మళ్ళీ అంటా ఉంటారన్నమాట. ఇంకేం చేస్తే మార్పు వస్తే మీరే చెప్పండి. ఇది ఫస్ట్ టైం కాదు. దేశంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎంత జరిగినా సేమ్ ఇదే జరుగుతూ ఉందన్నమాట. ఇంక అంతకంటే ఇంకేం లేదు. భయం లేదు భయ్యా జనాలకి. 65 ఏళ్ళు చెత్త నా కొడుకు. బూతులు వస్తున్నాయి భయ్యా. కానీ ఆపుకుంటున్నామంట. ఏం చేయాలి? ఏం చేస్తే మార్పు వస్తది? ఇప్పుడొచ్చి జనాలు దీని గురించి మాట్లాడుతారు. 2 రోజులు గుర్తుంటది. తర్వాత 3 రోజులు మర్చిపోతారన్నమాట. కానీ దీనికి ఇట్లా ఎన్ని గోరాలు చూడాలి భయ్యా ఇండియాలో? గొప్ప దేశం అంటా ఉంటారు. చట్టాలు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు కానీ ఎక్కడుంది భయ్యా భయం? నాకు అర్థం కావట్లేదు. పక్క దేశంలో చంపేస్తా ఉంటారు. మనమేమో జైలేసేస్తాం. వాడు మహా అయితే మళ్ళీ 3 రోజులు, 4 రోజులు అయితే మన బయటకి వస్తామంట. ఇలాంటి వ్యక్తులు మనం ఏం చేయాలి? వీళ్ళంతా మన మీద తిరుగుతున్నారంట. రేపు పొద్దున చిన్నపిల్ల బయట పంపాలన్నా కూడా ఇంకేముంటది భయ్యా? ఈ చెత్త నా కొడుకులు గిట్ట తయారైనప్పుడు అంత ఆగలేకపోతే ఏం చేస్తారు? కోపం వస్తుంది భయ్యా. మీరేమన్నా కింద కావాలనుకోండి. ఈ ఇష్యూ అయితే చాలా వరకు చాలా తక్కువ మందికి తెలుసు భయ్యా. ఆ పాప ఎంత నరకం అనుభవించిందంటే రాళ్ళతో కొట్టి చంపడం భయ్యా. ఆడు మనిషి కాదు, ఒక సైకో కిల్లర్ అయిపోయినాడు చెత్త నా కొడుకు. వాడు మెంటల్‌గా ఆడు ఏమైందో అనేది వాడికే తెలవాలి. అవ్వాలి భయ్యా. గట్టిగా అయితే గానీ ఈ ఇష్యూ అనేది ఇండియా లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఇది మర్చిపోయే విషయం అయితే కాదనమాట. ఇది ఇక్కడితో కాదు. రేపు పొద్దున మన ఇంటి దాకా వచ్చినాక సైలెంట్‌గా ఉంటే మాత్రం ఇంకేం చేయలేం భయ్యా. మీరేమన్నా కింద కామెంట్‌లో చెప్పండి. ఈ ఇష్యూ చాలా వరకు తెలియాలి. అందరూ స్పందించాలి. ఇక అంతకన్నా ఇంకేం చేయలేను. ఎన్ని కేసులొచ్చినా. జై హింద్.